హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ రామకృష్ణానండి. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీరు చూస్తున్నారుగా, ఇవాళ నేను ఏం చెప్పబోతున్నానో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. అదేనండి, మొక్కల గురించి. ఇది మా సంవత్సర ఫలితం అండి. మా అపార్ట్మెంట్ వాళ్ళందరూ కలిసి చేసుకున్న ఒక మంచి పని. ఇది మాకు చాలా అంటే చాలా సంతోషాన్ని ఇస్తుందండి. ఈ మొక్కలు నాటడం కోసం మేమందరం ఎలా కష్టపడ్డామో ఈ వీడియోలో మీకు పూర్తిగా తెలియజేస్తానండి. అందరం ఒకరోజు ప్లాన్ చేసుకొని డిగ్గింగ్ మొదలుపెట్టామండి. అదిగోండి మనుషుల ద్వారా కాంది మిషన్ తీసుకొచ్చి ఆ కాంక్రీట్ పగలగొట్టి డిగ్గింగ్ చేస్తున్నామండి. కొన్ని డ్రిల్లింగ్ మిషన్ కూడా తెప్పించామండి. మెషిన్ పాన్ చోట డ్రిల్లింగ్ ద్వారా అక్కడ గుంతలు తీపించటం జరిగిందండి. అది 2, 3 చోట్ల చేయటం జరిగిందండి. తర్వాత వెంటనే మొక్కల కోసం నర్సరీకి వెళ్ళామండి. నర్సరీకి వెళ్ళి దాదాపుగా ఒక 30 మొక్కలు తీసుకొచ్చామండి. 30 మొక్కలు చుట్టుపక్కల అన్ని రకాల మొక్కలు సరిపోయేటట్లుగా తీసుకొచ్చాము. మహిళల కోరిక మేరకు పూల మొక్కలు కూడా తెచ్చామండి. అవి అందరికీ ఉపయోగపడతాయనే ఉద్దేశంతో అందరి అభిప్రాయాలు తీసుకొని మేమందరం కలిసికట్టుగా వెళ్ళి తీసుకురావటం జరిగిందండి. అలానే మధ్యాహ్నం పూట అపార్ట్మెంట్ చుట్టుపక్కల బండ్లు వేసుకొని మేము కూర్చోవటానికి వీలుగా తెచ్చి వాటిని కట్టించటం జరిగిందండి. తర్వాత ఇంకా మొక్కలు సాయంత్రం వచ్చేసరికి పిల్లలు పెద్దలు అందరూ మొక్కలు నాటే కార్యక్రమంలో మీరు ఈ ఫోటోలో చూస్తున్నట్టు అందరూ ఎవరికి వారే చాలా ఉత్సాహంగా పాల్గొనటం జరిగిందండి. ఈ మొక్కలు అందరూ తలా ఒక్కొక్కటి నాటుతూ ఉన్నారు. మొక్కలు నాటుతూ అందరూ ఫోటోలకి పోజులు ఇస్తున్నారు, చూసారా? ఎంతో ఉత్సాహంతో ప్రతి ఒక్కళ్ళు వచ్చి మొక్కలకి పోజులు ఇస్తూనే ఉన్నారు. అదేవిధంగా మా వాచ్మెన్ కూడా ఒక మొక్క నాటాడు. మహిళలు కూడా ఈ కార్యక్రమంలో ఉన్నారండి. చివరగా నేను పిల్లలతో కలిసి ఒక మొక్క నాటి ఈ కార్యక్రమానికి చివరగా అందరం కలిసి ఒక ఫోటో దిగామండి. ఇంకా మిగిలిన మొక్కల్ని వచ్చిన వాళ్ళందరూ ఒక్కొక్కటి నాటుకుంటూ వెళ్ళారండి. అప్పటికే నైటు 11 కావచ్చింది. మరి ఇతను సాయి అండి. ఇతను బాగా హార్డ్ వర్క్ చేశాడండి మాతో కలిసి. చూడండి, అప్పుడు చిన్నగా నాటి మొత్తం క్లీన్ చేపించాము. ఎంత నీట్గా ఉందో. ఇది చిన్న చిన్నగా తర్వాత బాగా ఎప్పటికప్పుడే వాటిని గుంతలు తీపిస్తూ వాటికి ఎరువు వేస్తూ వాటి సంరక్షణ చేపట్టామండి. అవి చిన్నగా పెద్దవి అవుతూ అలానే ఈ బండలు కూడా ఈ స్పీడ్ బ్రేకర్ కూడా అందరికి ఇబ్బంది కలుగుతున్నాయి, బండ్లు రాకపోకలని కట్టించామండి. చెట్లు పడిపోకుండా పెద్ద చూడండి కట్టించడం. ఒక సంవత్సరం తర్వాత మొక్కలు ఎంత పెద్దవయ్యాయో. మా అందరి కృషి వలన ఈ మొక్కలు బాగా పెద్దవి అయ్యాయండి. మేము ఎంతో జాగ్రత్తగా సంరక్షణ అనేది చేపట్టామండి. అదిగోండి మా వాచ్మెన్ వస్తున్నాడు, చూడండి. ఈ వాచ్మెన్ కూడా చాలా చక్కగా మొక్కల్ని సంరక్షించాడండి. మొక్కలు చూడండి, గాలికి ఎంత ఎక్కువ గాలి అవుతుంది కాబట్టి ఊగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఈ మొక్కలు నాటిన తర్వాత ఎంతో హాయి చెబుతున్నాడు, చూడండి.
ఆ మొక్కలు నాటిన తర్వాత అవి పెద్దవి అయితే ఆ ఆనందం అనేది వేరుగా ఉంటుందండి. ఎందుకంటే మనం చిన్నగా ఉన్న మొక్కలు అదిగోండి గానుగ చెట్టు చూపిస్తున్నాడు. చెర్రీ చెట్టు, ఇది చెర్రీ అండి చూపించేది, అది గానుగ. అలానే మళ్ళీ చెర్రీ అండి, ఈ చెర్రీ పళ్ళు తింటే మనకి చాలా మంచిదంటండి. ఆ ఉద్దేశంతో మేము ఇక్కడ మొక్కకు మొక్క, ఆరోగ్యానికి ఆరోగ్యం రెండు కలిసి వస్తాయని ఇది గానుగ చెట్టు అండి. అలానే చెర్రీ, అలానే బాదాం చెట్టు నాటామండి. చూడండి ఒక సంవత్సరం తర్వాత మనకి ఎంత డిఫరెన్స్ వచ్చిందో. అలానే ఇది కూడా బాదాం చెట్టేనండి. అలానే మామిడి చెట్టు, ఆ పక్కనే మామిడి చెట్టు అన్నీ ఉన్నాయి. వీటికన్నిటికీ ఎప్పటికప్పుడే మేము ఇప్పుడు ఇంకా ఎండలు ఎక్కువై కొంచెం అవి నేల సారవంతం లేక కొంచెం అలా కనబడుతున్నాయండి. చూడండి ఆ బండలు వేయించాం కదా, మీకు ఇందాక వీడియోలో చెప్పినట్టు ప్రశాంతంగా సాయంత్రం అయ్యేసరికి అందరూ పెద్దలు అందరూ చెట్టు కింద కూర్చొని బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారండి. ఇదండి మొత్తం మేము ఎలా చేసాం ఏందనేది. మేమందరం ఒక 5గురం కలిసి ముందు ప్లాన్ చేసామండి. ప్లాన్ చేసిన తర్వాత చిన్నగా ఒక్కొక్కరు జాయిన్ అయ్యి అందరూ బాగా సపోర్ట్ చేశారండి. అదేనండి, మనం మంచి పని చేస్తుంటే ప్రతి ఒక్కళ్ళు సపోర్ట్ చేయడానికి ముందుకు వస్తారండి. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. సో ఈ వీడియో చూసిన అందరూ కూడా మన ఇళ్ళ దగ్గర ఒక్కొక్కటిగా చెట్లు నాటుకుంటూ ఉంటే రేపు మన జనరేషన్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుందండి. ఇప్పుడు అంతా చూడండి ఎంత వేడిగా ఉందో మనకి అర్థం అవుతుంది. అయినా కానీ మనలో ఎలాంటి మార్పు రావట్లేదు. దయచేసి వీడియో చూసిన వాళ్ళందరూ ఒక్కొక్క మొక్క మీరందరూ మీ వంతుగా నాటి మన నెక్స్ట్ జనరేషన్కి స్ఫూర్తిగా నిలుస్తారని ఆశిస్తున్నానండి. నేనేదో గొప్ప పనులు చేశానని కాదు, నాకు ఒక చిన్న సంతృప్తి. మేము ఈ చిన్న పని చేసామనేది మీ అందరికీ తెలియాలని చెప్పేసి ఈ వీడియో పెట్టామండి. ఇక మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఫాలో చేయండి. మేము ఇంకా ఎన్నో కొత్త వీడియోలు పెడుతూనే ఉంటామండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. నమస్తే. మరొక వీడియోలో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.